ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినము కూడా ఆరాధన దినమే. ఆదివారం ఉంటుంది కాబట్టి ఆరాధన దినము. మరి మనం అనేక సార్లు చెప్పుకున్నట్లు దేవుని వాక్య ప్రకారము మరి దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటి కార్యాన్ని యేసు ప్రభువే మరి యోహాను సువార్త 4:24 చెప్తుంటున్నాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించడానికే వచ్చింటున్నాం. మన యొక్క ఆరాధన ఆత్మ సంబంధమైనదిగా ఉంటున్నది. శరీరంలో ఉంటున్నాం కాబట్టి ఆత్మతో సత్యముతో మన జిహ్వాపరమును అర్పించాలనే కార్యాన్ని గురించి కూడా చెప్పబడుచుంటది. కాబట్టి ఈ ఆరాధన కొరకైనట్టు మరి కొన్ని వాక్య భాగాలను మనము చూసుకుందాము. అది ఆ, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో సియోను వాసైన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. సియోను వాసైన యెహోవాను కీర్తించుడి అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన క్రియలను ప్రజలలో ప్రచురించుడి. కాబట్టి మరి సియోను వాసి అంటే మన దేవుడు మరి సియోను అంటే దేవుని ప్రజల యొక్క సమూహము, దేవుని పట్టణము, దేవుని యొక్క నివాసస్థలం. అటువంటి దేవుని మరి ఆయన గొప్ప కార్యముల కొరకే మనం ఆయన స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని. కాబట్టి ఒక కారణం ఏంటంటే ఆయన కార్యములు ఎట్లాంటివి చూడండి. 105వ కీర్తనలో కూడా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామము ప్రకటన చేయుడి, జనముల్లో ఆయన కార్యములు తెలియజేయుడి. జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. కాబట్టి ఆయన గూర్చి పాడుడి, ఆయన్ను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకారములను గురించి సంభాషణ చేయుడు అంటున్నాడు కీర్తనకర్త. అది ఆరాధనలో భాగంగా ఉంటున్నది. ఆయన యొక్క ఆశ్చర్య కార్యముల గురించి ఈ దినము మరి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాల గురించి మనం ధ్యానించుకొని ఆ విధంగా ఆరాధించడానికి ప్రభు మనకు సాయం చేస్తాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాము ఆయన ఆశ్చర్య కార్యాల్లో మొట్టమొదటిదిగా 8వ అధ్యాయం, అదే కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన ఆశ్చర్య కార్యాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి 3వ వచనం నుంచి, నీ చేతి పనైన ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఎపాటివాడు. కాబట్టి కీర్తనకర్త అంటాడు, దేవా ఆకాశం భూమి సమస్తం నీ చేతి పని ఏంటుండగా నీవు మనుషుని అల్పుని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏపాటివాడు. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అంటాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసి ఉంటున్నావు. కాబట్టి ఆయన యొక్క కార్యములు, ఆయన మరి సృష్టిని చేసిన విధానము బట్టి అంత మాత్రం కాకుండా నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పశువులను, సముద్ర పశువులను, సముద్రంలో సంచరించు వాటిని వాని పాదముల కింద ఉంచుతున్నావు. చూసావా దేవుని యొక్క మరి గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే ఆయన సృష్టిని ఏర్పరిచి ఆయన స్థాపించి మన కొరకై సృష్టిలో ఉండే ప్రతి సృష్టము కూడాను మనల్ని లోపరిచదాని కొరకై దేవుని ఉద్దేశం ఏంటది మరి సమస్తమును మరి పరిపాలించాలనే కార్యాన్ని దేవుడు మనకు సెలవిస్తుంటున్నాడు. అందుకొరకే మనుషునికి గొప్ప ప్రివిలేజ్, గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. అందుకొరకే ఆయన ఆశ్చర్య కార్యములది కదా. కాబట్టి ఏంటి ఆయన ఆశ్చర్యకారం అంటే భూమి మీద అధికారము, ఆయన చేతి పనులన్నింటి మీద ఆయన అధికారం ఇచ్చుంటున్నాడు. అంత మాత్రం కాకుండా యెహోవా మా ప్రభువా భూమి మీదంతటా నీ నామము ఎంతో ప్రభావం కలదంటాడు. కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన అధికారం అంతా కూడా మనుషులు అనుభవించాలా అని ఆయన ఉద్దేశం ఉంటుంది. మనుషుని యొక్క మరి ఆధీనములు, ఆధిపత్యం కింద ఆయన ఉంచిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అదే 148వ కీర్తనలో కూడా మరి 148వ కీర్తన 11వ వచనం నుంచి, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా ఆయన యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఎందుకు ఎవరెవరు స్తుతించాలా? మనుషులంటే ఆ రాజులు, అధిపతులు, న్యాయాధిపతులు అందరూ ఆయన స్తుతించాలా. అంత మాత్రం కాకుండా యవ్వనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు యెహోవాను స్తుతించుదురుగాక. ఎందుకంటే ఆయన నామం ఉన్నతమైన నామం, జ్ఞాపకార్థమైన నామం. ఎందుకంటే ఆయన ప్రభావ మహిమలు మరి భూమి ఆకాశం పైగా ఉంటున్నది అంటాడు. కాబట్టి భక్తులందరికీ ఆయన మరి చేసినట్టు ఈ గొప్ప కార్యం ఏంటంటే మరి ఆయన ఒక శృంగము హెచ్చించున్నాడు తన ప్రజల కొరకై ఒక ఆధిక్యతనిచ్చినాడు. కాబట్టి ఆయన కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి, ఎంత రమ్యమైనవి, ఎంత మనోహరమైనవి.
ఇవన్నీ కూడా ఎవరి కొరకు? నీ నా కొరకు చేసినాడు కాబట్టి ప్రభువా నీ సృష్టి కొరకై స్తోత్రం. నీవిచ్చిన సృష్టి అంతటి కొరకే స్తోత్రాలు. సృష్టిలో మాకు అనుభవించడానికి ఇచ్చినట్టు అన్ని సౌకర్యములు వసతులన్నీ కొరకే స్తోత్రాలు ప్రభువా. కాబట్టి ఈ యొక్క విధానములు చూస్తే దేవుని కార్యములు అవి అద్భుతములు ఆశ్చర్యములుగా ఉంటున్నవి. కాబట్టి మనం ఏది ఇక్కడ సృష్టించలేదు. భూమి అంతరంగము లోపల మనకు దొరికేటువంటి అమూల్యమైన వస్తువులు, బంగారు, వెండి, వజ్రములు, ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరు నిర్మించుంటున్నారు? ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటి కార్యం. నీవు నేను తవ్వి తీసుకుంటున్నాం అంతే. కాబట్టి దేవుని యొక్క ఆశ్చర్య కార్యం కదా, ఆశ్చర్యమైన కార్యం ఆయన చేసినటువంటి కార్యాల కొరకే ప్రభువా నీవు ఆశ్చర్యకరుడువు అని ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ఇందుకొరకే ఏమంటాడంటే మరి యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో యెహో రైట్ 5వ వచనంలో ఆయన నాకు రక్షణాధారమాయను కావున ఆయన ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొనుడి. యెహోవాయే నాకు బలం, ఆయనే నాకు కీర్తికాస్పదము, ఆయనే నాకు రక్షణాధారం, ఆయన నాకు రక్షణ. ఇప్పుడు మరి ప్రకృతిలో ఉండేటువంటి కార్యములన్నీ కూడా మనకు గొప్ప కార్యములు మన సౌకర్యం కొరకే ఉంచటం మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడు? మనుష్యుని, నశించిపోయేటువంటి మనుషుని ఆయన రక్షించినాడు. అందుకొరికి నా రక్షణాధారం అంటాడు కదా, నాకు రక్షణాధారము అంటున్నాడు అనమాట. కాబట్టి ఏంటి రక్షణాధారం అంటే మరి అపోస్తలుడైన పౌలు రాస్తాడు రోమీయులకు 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి 6వ వచనం నుంచి మనం చూస్తుంటాం. ఏలైనగా మనం ఇంకను బలహీనమైనగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీన కొరకు చనిపోయాను. కాబట్టి మనం బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు, ఎవరి కొరకు? బలహీనుల కొరకు, బలమైన వారి కొరకు, భక్తివంతుల కొరకు కాదు, మరి తృణీకరించబడిన వారి కొరకు, మరి ఘనహీనుల కొరకు ఆయన చనిపోయినాడు అనేటి కార్యం మనం గమనించినప్పుడు మరి ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ప్రభువా నా కొరకు కూడా మీరు మరణించుంటున్నారే అనే విషయం. అట్లాగే మనం చూస్తుంటున్నాము మరి 8వ వచనములో మనం అయితే దేవుడు మన ఇలా తన ప్రేమను వెల్లడిపరచు ఎట్లనగా మనకను పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి యేసు క్రీస్తు చనిపోయినట్టు ఉద్దేశం భక్తిహీనులైన మన కొరకు, పాపులమైన మన కొరకు, మనం అంతకు మనము ఆయన సన్నిధానానికి రాలేదు. ఆయన మనం మొదట ప్రేమించినాడు కాబట్టి ఆయన మనం ప్రేమిస్తాం. ఆయన మనం వెదకి రక్షించినాడు కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చుంటున్నాం అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రభువా నీ ప్రేమ ఎంత అపారమైనది, నీ త్యాగము ఎంత గొప్పది అని మనం స్తుతించవలసి అనుకుంటున్నాం, ఆయన గణపరచవలసి అనుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా మరి 10వ వచనంలో ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచను. కాబట్టి ఆయనకు శత్రువులుగా ఉన్నాం. దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడు నాకు వద్దు అనేటువంటి సందర్భాల్లో కూడా ఆయన ఏం చేశాడు? దేవుడు నాకు వద్దంటే దేవుడు ఏమంటున్నాడు? నీవు నాకు కావాలంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ మారినటువంటి ప్రేమ. కాబట్టి ప్రియమైన సోదరి మనకి ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే మరి ఆయన నాకు రక్షణాధారం అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు మరి నేను బలహీనంగా ఉన్నప్పుడు, పాపినైనప్పుడు, శత్రుడైనప్పుడు, దూరస్తుడిగా ఉన్నప్పుడు ఆయన నన్ను మరి నా కొరకై తన యొక్క ప్రశస్తమైన రక్తం శిలువలో కార్చినాడు. దీని ద్వారా నాకు ఏమిచ్చాడు? రక్షణ. కాబట్టి ఈ రక్షణ పొందిన నీవు నేను ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, రక్షణానందముతో ఆయన స్తుతించాలంటున్నాడు. రక్షణ వస్త్రములు ధరించుకొని స్తుతించడం చెప్తున్నాడు, రక్షణాలంకారములతో ఆయన స్తుతించడం చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క రక్షణ మనిషినికి ఏం చేస్తుంది? దేవుని సన్నిధానంలో చేరేదానికి మనకు మరి అధికారం ఇస్తుంది. అంత మాత్రమే ఈ రక్షణ ద్వారా మనకి ఏమి దొరుకుతుంది? దేవుని ప్రేమ దొరికేది మాత్రమే కాకుండా ఆయన నిత్య జీవం మనకు దొరుకుతుంది. ఆయనతో కూడా నిత్యము పరలోకము నుండి మనం పరలోకములను ఆరాధించాలనుకుంటున్నాం. కాబట్టి ఆ నిత్య జీవము కొరకైనటువంటి రక్షణ, అది మామూలు రక్షణ కాదు. కాబట్టి ప్రేమ సోదరి ఈ కాలంలో మనం ఆయన్ను స్తుతించవలసి అనుకుంటున్నాం, ఆరాధించవలసి అనుకుంటున్నాం. అందుకొరకే సియోను వాసి అయిన యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకారములు బట్టి దేవా నీవు ఆశ్చర్యకారం, ఈ దినం నేను జీవంతో ఉంటున్నానంటే దేవాది నీ కృప అని మనము ఒప్పుకున్న వారమై మరి దేవుని సేవకు తగ్గించుకున్న వారమై మరి ఎక్కడున్నప్పటికీ కూడా మన యొక్క ఆరాధన, మన యొక్క మరి చూసినట్లే జిహ్వాఫలం అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, అంతరంగములో యథార్థతతో మరియు మన యొక్క పెదవుల ద్వారా ఆయన ఆరాధించాల. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక
ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించుట అనేటువంటి కార్యాన్ని మనం గుర్తిరిగిన వారమై మరి ఇక్కడ మనం ఈ లోకంలో ఆరాధన చేస్తే అది నేర్చుకుంటే పరలోకంలో మనం నిత్యమైన ఆరాధించే పని అక్కడేం పని ఉండదు. నిత్య జీవంలో ఆయన ఆరాధించే పని మాత్రమే. కాబట్టి దాని కొరకే దేవుడు మనలను సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు.